ప్రజా సంక్షేమమే ధ్యేయం, అభివృద్ధే లక్ష్యంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద నేడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది డ్రైవర్ల ఖాతాలో నేరుగా నగదు జమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా రావులపాలెం క్యాంప్ కార్యాలయం నుంచి సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ వరకు ఆటో డ్రైవర్స్తో కలిసి వందలాది ఆటోలతో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు కూటమి నాయకులతో కలిసి భారీగా ర్యాలీ నిర్వహించారు. ఆటో డ్రైవర్లు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే బండారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మన మంచి ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అన్ని వర్గాల ప్రజానీకం ఓటమి ప్రభుత్వాన్ని అధికారులు తెచ్చుకున్నారో, ప్రజలు కోరుకున్న విధంగా ప్రజల మనోభావాలకు అనుగుణంగా అన్ని వర్గాల శ్రేయస్సే ధ్యేయంగా ఎప్పటికప్పుడు ప్రజల యొక్క యోగక్షేమాలు ఆలోచించుకుంటూ ఒక మంచి ప్రభుత్వంగా మంచి పరిపాలన అందించడం కోసం పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం. ఈనాడు ఆటో డ్రైవర్ల సేవలో ఆటో డ్రైవర్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 మందికి 436 కోట్ల రూపాయలు, ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున అందించే ప్రభుత్వమైన కార్యక్రమం నేను 11 గంటలకి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆటో డ్రైవర్లకు అందించడం. దానిలో భాగంగా మన పద్దెనాడులో ఈ సెయింట్ ప్యాట్రిక్ స్కూల్లో ఈ రావులపాలెం గ్రామంలో ఈనాటి కార్యక్రమంలో మనం అందరం పాల్గొంచుకుంటూ ఉన్నాం. ఇక పాల్గొంచుకున్న రాష్ట్ర